ఇప్పుడు సామాన్య ప్రజలు వెళ్ళి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అంతంత ఎసెప్టీలు పెట్టి ఎక్కడ వెళ్తారు సార్? అంతంత కాస్ట్లు పెట్టి ఎక్కడ వెళ్తున్నారు? అంత దోచుకుంటున్నారు అనేది లైవ్ గా అర్థమైపోతుంది కదా సార్. నేను ఒకటే అడుగుతున్నాను, మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి సంక్షేమం ఇవ్వండి, లేదంటే ఇది సూపర్ 6 కాకుండా ఇంకా 143 పథకాలకి హామీలు ఇచ్చారు. మీరేమో అంతఃకరణ శుద్ధితో చేస్తాము అని ముగ్గురు కలిపి ఎన్ని అబద్ధాలు నోటికొచ్చినట్టు అన్ని ఆడేశారు. ఇప్పుడు అడుగుతుంటే మీద దాడి, పర్సనల్ దాడి చేస్తున్నారు. ఇప్పుడు అడుగుతుంటే మీద దాడి. మీరు అయ్యే అబద్ధాలు ఆడే కదా వచ్చారు, మీరు ఆ ముక్కలు చెప్పే కదా వచ్చారు. ఇప్పుడు ఎంతెంతగా కాస్ట్లు అవుతున్నాయి, ఎంతెంత ఇబ్బందులు అవుతున్నాయి, ఎప్పుడుకో అవుతుందంట. ఎప్పుడుకో అయ్యేదానికి ఇప్పుడు మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే, అన్ని అప్పులు లాక్కొని వచ్చి మొత్తం అక్కడే పెడితే మరి మిగతా పరిస్థితి ఏంటి సార్? మిగతా అసలు రాష్ట్రం ఎట్లా జనరేట్ అవుతుంది? రాష్ట్రం ఎలా ముందుకెళ్తది? ఏదో అంటారు. ఇప్పుడు లెక్కలంటే లెక్కలతోనే చెప్పండి. సబ్జెక్ట్ 2014 నుంచి 19 ఏమైంది, 2019 నుంచి 24 ఏమైంది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ 22 నెలల కాలంలో ఏమైంది, లెక్కలతో చెప్పి మాట్లాడండి. వంశీ ఇదండి ఆవిడ ఆవేదన. వంశీ ఇది ఆవిడ ఆవేదన. మ్యూట్ లో ఉంది వంశీ. సార్ లెక్కలతో సహా చెప్తా, మల్లేశ్వరుని గారు దయచేసి అడ్డం పడద్దు అని చెప్పండి. సరే ఇప్పుడు వద్దండి, ఇప్పుడు లెక్కలతో చెప్పొద్దు, స్ట్రైట్ గా మీ ప్లాన్ ఏంటో చెప్పండి. లెక్కలతో చెప్పడం లెక్కలతో మీరు 10 నిమిషాలు ఎక్కువ తీసుకోవాల్సిందే. ఈ విష ప్రచారాలు కట్టుకట్టేయాల్సిందే. మీరు వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చేసి లేదు, సమయం లేదు. టైం ఇవ్వద్దు సార్. తల్లికి వందనం కింద 10,900 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేశాం. స్త్రీ శక్తి 43.51 కోట్ల రూపాయలు. దీపం 2 పథకం ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల చొప్పున ఇప్పటికి 3.64 సిలిండర్లు ఇచ్చాం. ఆ తర్వాత అన్నదాత సుఖీభావ ఇచ్చాం, మెగా డిఎస్సి పెట్టాం, ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు ఇస్తా ఉన్నాం, దివ్యాంగులు అదే అడ్డం పడద్దు. అడ్డం పడితే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చే అడ్డం పడద్దు. సరే ఇప్పుడు లెక్కలు తేలో వంశీ, నేను అదే చెప్పాను, టైం లేదు, లెక్కలు తేలో. మీరు లెక్కలు చెప్తే వాళ్ళు ఏదో అబ్జెక్షన్ చెప్తారు. స్పెషల్ గా దీని మీద ఒక డిబేట్ పెడదాం. ఇద్దరు ఆగండి, స్పెషల్ గా డిబేట్ పెడదాం. స్టూడియోకి ఇవ్వండి. నేతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చాం సార్, గీత కార్మికులు మాట్లాడు సార్. ఇప్పుడు మేనిఫెస్టో మీద డిబేట్ పెడితే ఈరోజు తెగదలేండి. మీరు ఒక పని చేయండి సార్, రేపు సండేను ఎప్పుడో మీకు మంచి రోజు చూసుకొని వైసీపీ మేనిఫెస్టో లాస్ట్ 5 years వర్సెస్ ఎన్డీఏ మేనిఫెస్టో ఈ 2 years మేము ప్రింట్అవుట్ తెచ్చుకుంటాం, మీరు ప్రింట్అవుట్ దండి, వైసీపీ సోదరులు కూడా ప్రింట్అవుట్ దమ్మని చెప్పండి. నన్ను పిలవండి, మా వంశీయాన్ని పిలవండి, మల్లేశ్వరకి వస్తా అంటే ఓకే, ఇంకొకరు అందుకని పెద్దలు ఎవరైనా వస్తా అంటే వాళ్ళని పిలవండి, అనలిస్ట్ కూడా వైసీపీ వాళ్ళు పిలవండి, మాకు ఇబ్బంది లేదు. మేము నెక్స్ట్ మీరు 2-3 డిబేట్లో ఒక పెట్టండి, ఒక డిబేట్ మేము మేనిఫెస్టో ప్రింట్అవుట్ తీసుకొస్తాం, వాళ్ళని తెచ్చుకోమని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. మాట్లాడండి, అది ఒక రోజు స్పెషల్ గా ఖచ్చితంగా పెడదాం. నాగార్జున గారు చాలా మంచి మాట చెప్పారు, నేను రెడీగా ఉన్నా. ఆదివారం రేపే మీరు పెడతానంటే, మల్లేశ్వర గారు వస్తారంటే రేపు ఒక 2-3 hours సుదీర్ఘమైనటువంటి డిబేట్ పెట్టండి. స్టూడియోలోనే పెట్టాలి, అది జూమ్ లో అయితే మీరు ఇలా అరుస్తూనే ఉంటారు. ఆవిడకి స్టూడియోలో ప్లాన్ చేద్దాం. మేడం స్టూడియోకి ఎప్పుడు రావడం పాసిబుల్ చెప్పండి, నేను వస్తా. మేడం స్టూడియోకి రావడం ఎప్పుడు పాసిబుల్? ఇందాక సిఆర్డిఏ బిల్డింగ్ జగనన్న కట్టలేదు, సిఆర్డిఏ బిల్డింగ్ జగనన్న కట్ల. మల్లేశ్వర సిఆర్డిఏ బిల్డింగ్ జగనన్న కట్ల, మీరు జగన్ మీద దోసేశారు ఆ భారం. ఇవన్నీ కామన్ కదా నాగార్జున. సిఆర్డిఏ బిల్డింగ్ చంద్రబాబు గారు కట్టారు. అసలు కొన్ని రోజులు పోతే అమరావతి కట్టింది జగన్ అంటారు. కొన్ని రోజులు పోతే మాది కూటమక్క, టీడీపీ సైడ్ నేనే మాట్లాడతా, జనసేన సైడ్ నేనే మాట్లాడతా, బీజేపీ సైడ్ కూడా నేనే మాట్లాడతా. మేము ముగ్గురు తరపున మేము మాట్లాడతాం. మాది కూటమక్క, మాది కూటమి, మాది కూటమి, మాది కూటమక్క. టీడీపీ సైడ్ నేనే మాట్లాడతా, జనసేన సైడ్ నేనే మాట్లాడతా, బీజేపీ సైడ్ నేనే మాట్లాడతా, మాది కూటమి. వర్మ గారు మీకు వాట్సాప్ లో ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించా సార్. అమరావతి క్యాప్ అన్న ఒకేషం వంశీ అన్న అమరావతికి ఎప్పుడు వస్తున్నావు? అమరావతికి ఎప్పుడు వస్తావు? నిన్న భయపడ్డావు, నిన్న పారిపోయావు. అమరావతికి ఎప్పుడు వస్తా ఉన్నావు? అమరావతికి ఎప్పుడు వస్తున్నావు? ఇవన్నీ వద్దు. అమరావతికి ఎప్పుడు వస్తున్నావు? నిన్న పారిపోయావు, అమరావతికి ఎప్పుడు వస్తా ఉన్నావు? సూపర్ డూపర్ హిట్. ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు ఎవరు అడగట్లా, మీరే అడుగుతున్నారు.
మీరే అడుగుతున్నారు. ఇంకపోతే వర్మ గారు మీకు వాట్సాప్ లో ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించా, అమరావతి అప్డేట్స్ అని చెప్పి, ఒక సామాన్యుడు నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ అమరావతి అప్డేట్స్ అని. అమరావతిలో ఎక్కడ ఏ ఏరియాలో విత్ లొకేషన్ తో డేట్స్ ఏ వర్క్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్లో ఉంటది. మీరు వంశీ అన్నో